చిత్రపటాలు చిత్రపటాలు మరియు చిత్రపటాలు వ్యక్తుల, ప్రదేశాల మరియు వస్తువుల చిత్రపటాలు. మన జీవితంలో ప్రతి క్షణం మనం చూసే చిత్రపటాలు కొన్ని బాధను తెలిపితే, కొన్ని హృదయ విదారకమైనవి, కొన్ని ఆనందభరితమైనవి, కొన్ని భయానికమైనవి, కొన్ని హింసాపూరితమైతే మరికొన్ని యథార్థపూరితమైనవి. కానీ ప్రతి చిత్రం మనకొక కథను తెలుపుతుంది. వాటిలో ఆశాపూరితమైనవి, నిరాశను కలిగించేవి, మరికొన్ని విజయగాథలను తెలిపేవి. వ్యక్తి అయినా, కుటుంబమైనా లేదా సంస్థ అయినా చిత్రపటాలు చాలా చాలా ముఖ్యం. ఫిలిం రోల్పై గాని, మెమరీ స్టిక్పై గాని చిత్రపటాలను కెమెరాలో బంధించటాన్నే ఫోటోగ్రఫీ అంటారు. ఫోటోగ్రఫీ పరికరాలపై, విధానంపై ప్రాథమిక సమాచారాన్ని అందించే ఉద్దేశంతో తీయబడింది ఈ లఘు చిత్రం. అంతేకాక ఫోటోగ్రఫీ యొక్క అవసరాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఫోటోగ్రఫీ ఎందుకొరకు అనే ప్రశ్న ఉదయిస్తుంది. సంఘటనలు, ముఖ్యమైన వ్యక్తులు, ఆత్మీయులు, సంతోషకరమైన మరియు విషాద సంఘటనల జ్ఞాపకాలను ఫోటోగ్రాఫ్స్ భద్రపరుస్తాయి. మన విజయాలను మరియు మనం సాధించిన వాటిని అవి గుర్తు చేస్తాయి. ఈ అభివృద్ధి చెందిన ప్రపంచంలో అవి లిఖించబడిన దృష్టాంతాలుగా నిలుస్తాయి. కరపత్రాలు, విధానపత్రాలు, వార్షిక నివేదికలు. ఫోటోలు మీ కొరకు మరియు మీ గురించి చెబుతాయి. ఈ చిత్రమైన ఉపయోగించేందుకు సులభమైన కెమెరాను గురించి అర్థం చేసుకుందాం. డిజిటల్ కెమెరాతో మొదలు పెడదాం. ఎస్ఎల్ఆర్ కెమెరా వలె డిజిటల్ కెమెరాలో ఫిల్మ్ రోల్ అవసరం లేదు. దీనికి ఒక మెమరీ స్టిక్ అవసరం అవుతుంది. మెమరీ స్టిక్ యొక్క సామర్థ్యం పైన మీరు తీయగల ఫోటోల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి 1 GB మెమరీ స్టిక్ సుమారు 300 ఫోటోలు భద్రపరుస్తుంది. తీసిన ఫోటోలను పెద్దగా చేసినప్పుడు షార్ప్నెస్ మరియు స్పష్టత కెమెరా యొక్క సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. దీనిని మెగాపిక్సెల్స్ సంఖ్య ఆధారంగా గణిస్తారు. అంటే పిక్సెల్స్ సంఖ్య ఎక్కువ అయినట్లయితే పిక్చర్ యొక్క స్పష్టత అధికమవుతుంది. సాధారణంగా ఫోటోగ్రఫీ కొరకు కెమెరా యొక్క పిక్సెల్స్ సంఖ్య 3 మెగాపిక్సెల్స్ లేదా ఆపై ఉంటే మంచిది. ఫోటోగ్రఫీ ప్రారంభించే ముందు కెమెరా బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ చేయబడినవని ధృవీకరించుకోండి. బ్యాటరీలను ఛార్జ్ చేయుట చాలా సులభం. ఛార్జర్లో రీఛార్జబుల్ బ్యాటరీలను ఉంచి ఛార్జర్పై ఉన్న ఇండికేటర్ లైట్ ఆకుపచ్చగా మారే వరకు ఆగండి. కెమెరాను స్విచ్ ఆన్ చేయుటకు పవర్ ఆన్ స్విచ్ను ఉపయోగించండి. డిస్ప్లే ఆకుపచ్చ రంగుకు మారుతుంది. ముందున్న షట్టర్స్ వాటికవే తెరుచుకుంటాయి. చాలా కెమెరాలలో వివిధ రకాలైన షూటింగ్ విధానాలు ఉంటాయి. ఉదాహరణకి ఈ కెమెరాలో అనేక విధానాలున్నవి. అవి ఆటో, ల్యాండ్స్కేప్, బ్యాక్లైట్, అండర్ సన్లైట్ సూర్యకాంతిలో, అండర్ క్లౌడ్స్ మేఘాలు ఉన్నట్లయితే, అండర్ లో లైట్ వెలుగు తక్కువైతే, మూవింగ్ ఆబ్జెక్ట్ కదులుతున్న వస్తువు, ఇండోర్ 4 గోడల మధ్య అయితే, అవుట్డోర్ బయలు ప్రదేశాలలో. మీ అవసరాలకు అనుగుణంగా మీ కెమెరాను మార్చుకోవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేయవలసిన ఇతర సవరణ దూరానికి సంబంధించిన సెట్టింగ్. దయచేసి ఫోటో తీయవలసిన వస్తువు దూరాన్ని అనుసరించి సెట్టింగ్ను మార్చండి. జూమింగ్ గురించి ఒక వాక్యం. ఈ బటన్ జూమ్ ఇన్ మరియు జూమ్ అవుట్ కొరకు సహాయపడుతుంది. జూమ్ ఇన్ అనగా వస్తువును దగ్గరగా చూచుట మరియు జూమ్ అవుట్ అంటే వస్తువును దూరంగా చూచుట. క్లోజప్ ఫోటోల కొరకు మీరు జూమ్ ఇన్ చేయాలి మరియు వైడ్ యాంగిల్లో ఫోటో కొరకు మీరు జూమ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ప్రారంభంలో ఆటో మోడ్లో ఉపయోగించుటకు సలహా ఇవ్వబడుతుంది. దీనివలన వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఫ్లాష్ తనంతట తానే వెలుగుతుంది. ఇప్పుడు మనము ఎస్ఎల్ఆర్ కెమెరా వైపు దృష్టి సారిద్దాం. ఇది చాలా సాధారణంగా ఉపయోగించే ఎస్ఎల్ఆర్ మోడల్.
ఇప్పుడు ఫిల్మ్ రీలు ఏ విధంగా లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఫిల్మ్ రీలు వివిధ రకాలు. చాలా సాధారణంగా వాడే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న ఫిల్మ్ రీలు కొడాక్, ఫ్యూజీ మొదలైనవి. అవి వివిధ వేగాలతో వస్తాయి. ఉదాహరణకి అతి సాధారణంగా వచ్చే ఫిల్మ్ రీల్ స్పీడు 100 ASA. తక్కువ వెలుతురు ఉన్నప్పుడు ఉత్తమ ప్రమాణాల కొరకు 200 ASAను ఉపయోగించవచ్చు. కదిలే వస్తువుల చిత్రాలను తీసేందుకు 400 ASAను ఉపయోగించవచ్చు. రోజువారీ ఉపయోగానికి 100 ASA సరిపోతుంది. SLR కెమెరాలో మాన్యువల్ జూమింగ్ చాలా ముఖ్యం. లేనిచో ఫోటోలు మసకగా కనిపిస్తాయి. అంటే మీరు జూమ్ ఇన్ లేదా జూమ్ అవుట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. షట్టర్ స్పీడ్ను సవరించుట కూడా చాలా ముఖ్యం. షట్టర్ స్పీడ్ అనగా ఒక వస్తువు ప్రతిబింబాన్ని కెమెరా గ్రహించడానికి పట్టే సమయం. ప్రకాశవంతమైన కాంతి ఉన్నట్లయితే ఎక్కువ షట్టర్ స్పీడ్ను, మరియు మసక వెలుతురులో అయితే షట్టర్ స్పీడ్ తక్కువగా ఉండాలి. చివరిదైనా కానీ చిన్న విషయం కాదు. మాన్యువల్ కెమెరాను ఫోకస్ చేయడం అనేది ఒక కళ. కొన్ని కెమెరాలలో మసకగా ఉన్న ప్రతిబింబాలు స్ఫటిక స్పష్టతగా మారతాయి. కొన్ని కెమెరాలలో విడిపోయినట్లున్న ప్రతిబింబాలు స్పష్టంగా ఏకీకృతం చేయబడతాయి. ఈ విధంగా ఫోకసింగ్ పూర్తవుతుంది. ఫోటోగ్రఫీలోని ఒక అతి ప్రాథమిక సూత్రం: కెమెరాను ఏమాత్రం కదలనీయవద్దు. కెమెరా కదిలినట్లయితే వైకల్యం చెందిన ప్రతిబింబాలు ఏర్పడతాయి. కావున దయచేసి స్టాండ్ను కానీ ట్రైపాడ్ను కానీ ఉపయోగించి కదలకుండా ఫోటో తీయాలి. మీరు కెమెరాను చేతిలో పట్టుకున్నట్లయితే SLR కెమెరాను ఈ విధంగా పట్టుకోవాలి. దీని వలన 2 ఉపయోగాలుంటాయి. 1, కెమెరా కదలకుండా ఉంటుంది. 2, కెమెరా ఉపయోగించుటకు సులభతరం అవుతుంది. స్నేహితులారా, మనకిప్పుడు కెమెరా గురించి తెలుసు. అందమైన ఫోటోలను తీయటానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఫోటోగ్రఫీలో ప్రవేశించే ముందు కొన్ని సాధారణ చిట్కాలు. మీరు ఫోటో తీయాలనుకున్న వస్తువు చుట్టూ సరిపడనంత వెలుగు ఉన్నదని నిర్ధారించుకోండి. వెలుతురు సరిసమానంగా ఉన్నట్లయితే సమస్యే లేదు. అందుకే అవుట్డోర్ ఫోటోగ్రఫీ కొరకు అనువైన సమయం ఉదయం మరియు సాయంత్రం. ఎందుకంటే సూర్యకాంతి ఎక్కువగా ఉండదు. సూర్యుడు కాంతివంతంగా ఉంటే ఫ్లాష్ను ఉపయోగించుట మరవకూడదు. లేనిచో ముక్కు మరియు కనుల క్రింద భాగం నీడలు ఏర్పడే అవకాశం ఉంది. అందుచేత నీడలు ఏర్పడకుండా స్పష్టమైన ఫోటోలు వస్తాయి. దయచేసి ఎక్కువ వెలుతురున్న బ్యాక్గ్రౌండ్లో ఫోటోలు తీయకండి. దీనివల్ల వస్తువులు నలుపుగా వస్తాయి. అంటే వెలుతురున్న వైపున ఫోటోలు తీయకూడదని కాదు. కొన్ని సందర్భాలలో వెలుతురు వైపు తీసిన ఫోటోలు ప్రబోధాత్మకంగా మరియు కళాత్మకంగా ఉంటాయి. అంటే ఫోటో తీసే వ్యక్తి యొక్క సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా నలుపు రంగు ఉన్న వ్యక్తులు ముదురు రంగు దుస్తులు ధరిస్తే మరింత నలుపుగా కనిపిస్తారు. ముదురు రంగు దుస్తులు మరియు కాంతివంతమైన బ్యాక్గ్రౌండ్ను సమతుల్యం చేస్తూ ఫోటోలు తీయడం చాలా ముఖ్యం. చివరగా షార్ట్స్పై కొన్ని సూచనలు. ఫోటోలు తీసేటప్పుడు దయచేసి రూల్ ఆఫ్ 3ని పాటించండి. అనగా మనం ఫోటోగ్రాఫ్ను 2 వైపుల నుండి 3 భాగాలుగా విడదీస్తే ప్రధాన వస్తువు ఏ అంచుకైనా ఆనుకొని ఉండాలి, మధ్యలో ఉండకూడదు. మీరు వస్తువును పెద్ద ప్రతిబింబంగా పొందాలనుకుంటే లో యాంగిల్ నుండి తీయండి. సాడ్ ఇమేజ్ కావాలనుకుంటే టాప్ యాంగిల్ షాట్స్ ఉత్తమం. దీనితో మీ వీడియో ప్రెజెంటేషన్ ముగిసింది. డిజిటల్ మరియు మాన్యువల్ కెమెరాలతో తీసిన కొన్ని మంచి ఫోటోలను మీకు అందిస్తున్నాం.
యాక్షన్, హాస్యం, శృంగారం, నృత్యం, నాటకం. ప్రతి ఒక్కరూ కదిలే మరియు మాట్లాడే చిత్రాలను ఇష్టపడతారు. అటువంటి చిత్రాలను వీడియో కెమెరాలో బంధించుటనే వీడియోగ్రఫీ అంటారు. ఫోటోగ్రఫీకి ఉపయోగపడే చాలా సూత్రాలు వీడియోగ్రఫీకి కూడా పనికొస్తాయి. డెవలప్మెంట్ సెక్టర్లో ప్రాసెస్ డాక్యుమెంటేషన్కు వీడియోగ్రఫీ ఉపయోగపడుతున్నది. శిక్షణ మరియు సామర్థ్యాల పెంపుదలలో, కమ్యూనిటీలోని అభిప్రాయాల వినిమయంలో, సంస్థ యొక్క కార్యక్రమాలను భద్రపరచుటకు వీడియోగ్రఫీ ఉపయోగపడుతుంది. ఈ సినిమా వీడియోగ్రఫీ యొక్క ప్రాథమిక విషయాలను వివరిస్తుంది. ముందుగా వీడియో కెమెరాతో పరిచయం పెంచుకుందాం. మార్కెట్లో వివిధ రకాలైన వీడియో కెమెరాలు అందుబాటులో ఉన్నవి. VHS, డిజిటల్ హ్యాండిక్యామ్, DV కెమెరా. దీనిలో DVDని నేరుగా చిత్రీకరించవచ్చు. 3CCD కెమెరా, హై బ్యాండ్ కెమెరా టెలికాస్ట్ క్వాలిటీ కొరకు, మరియు బీటాకామ్ ఉత్తమ టెలికాస్ట్ క్వాలిటీ కొరకు. మనము సులభమైన మరియు అతి సాధారణంగా ఉపయోగించే హ్యాండిక్యామ్, డిజిటల్ హ్యాండిక్యామ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా తేలికైనది, సులభంగా ఉపయోగించుటకు వీలైనది, ఉపయోగించే వారికి చాలా అనువైనది. ఈ విధంగా కుడి చేతితో వీడియో కెమెరాను పట్టుకుంటారు. ఈ పట్టీని పట్టుకునే వారి చేతి సైజుని బట్టి అమర్చుకోవచ్చు. హ్యాండిక్యామ్ కదలకుండా, తూలకుండా ఉండుటకు ట్రైపాడ్ను అమర్చుట మంచిదని సలహా ఇవ్వబడుతుంది. ఉదాహరణకి, ట్రైపాడ్ లేకుండా ఒక క్లోజప్ షాట్ని తీయాలనుకోండి. స్క్రీన్పై భూకంపం ఏర్పడి చిత్రం కదిలిపోవచ్చు. ట్రైపాడ్ ఉన్నట్లయితే దృశ్యం స్థిరంగాను, సుందరంగాను ఉంటుంది. బ్యాటరీ మరియు బ్యాటరీ ఛార్జర్ చాలా ముఖ్యమైన అనుబంధ పరికరాలు. కెమెరా ఛార్జర్ను పూర్తిగా ఛార్జ్ చేయండి. ఎరుపు రంగు బల్బు ఛార్జ్ లేనట్లు మరియు ఆకుపచ్చ బల్బు పూర్తిగా ఛార్జ్ అయినట్లు సూచిస్తాయి. చిత్రీకరిస్తున్న సమయంలో ఆ ప్రదేశంలో ప్లగ్ పాయింట్ అందుబాటులో ఉంటే మీ పరికరాన్ని పవర్ ఆన్ మోడ్లో ఉపయోగించుకోవచ్చు. లేనిచో బ్యాటరీని కెమెరాకు సరిగా అమర్చుకోవాలి. పవర్ నాబ్ ఆన్ చేయండి. ఎరుపు రంగు ఇండికేటర్ వెలుగుతుంది, అనగా పవర్ ఆన్ అయినట్లు అర్థము. ఇప్పుడు లెన్స్ కవర్ను తెరిచిపెట్టండి మరియు LCD స్క్రీన్ను కూడా. మెనూ ఆప్షన్ను నొక్కండి. ఎన్నో ఆప్షన్స్ తెరపై కనిపిస్తాయి. సూచనల పుస్తకాన్ని చదవండి లేదా కస్టమర్ కేర్ను సంప్రదించి డెమాన్స్ట్రేషన్ ఇవ్వమనండి. మీరు ఇప్పుడిప్పుడే వీడియోగ్రఫీ మొదలు పెడితే ఆటో మోడ్ను ఉపయోగించండి. ఇది చాలా సురక్షితమైన విధానం. కావున కెమెరాను ఆటో మోడ్లో ఉంచండి. ఇప్పుడు మీరు షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొదలు పెట్టే ముందు ఇంకొన్ని జాగ్రత్తలు. బయట శబ్దాలతో కలిసిపోకుండా వస్తువు యొక్క శబ్దాన్ని స్పష్టంగా గ్రహించాలంటే మైక్ను అమర్చుకోండి. అది ఎక్స్టర్నల్ గన్ మైక్ లేదా కాలర్ మైక్. ఎవరి మాటనైనా రికార్డ్ చేయాలంటే ధ్వని యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే, శబ్దము యొక్క ఉత్పన్న స్థానం నుండి కెమెరా కనిష్ట దూరంలో ఉంటే బయట శబ్దాల వల్ల సమస్య ఉండదు. అదేవిధంగా దయచేసి అవసరం ఉన్నంత వెలుగు ఉండేలా చూసుకోండి. చిన్న సూత్రం: ఫోకస్ చేయబడ్డ వస్తువును ప్రేక్షకులు స్పష్టంగా చూడగలగాలి. ఓవర్లైట్ వల్ల కాలిపోయిన చిత్రాలు వస్తాయి. అండర్లైట్ వల్ల తెరపై చుక్కలు వచ్చి చిత్రం మసకబారి వస్తుంది. వెనుకన కాంతివంతమైన లైట్ ఉన్నట్లయితే చిత్రం నల్లగా వస్తుంది. రోజువారీ షూటింగ్ కొరకు బౌన్స్ లైటును ఉపయోగించవచ్చు. దీనితో సబ్జెక్ట్ సౌఖ్యంగా ఉండగలడు. చిత్రం కాలిపోకుండా ఉండాలంటే ముఖంపై చాలా తేలికైన మేకప్ ఉండాలి. అవసరాన్ని బట్టి జూమింగ్ ఆప్షన్ ఉపయోగించాలి. ఇది జూమింగ్ నాబ్. నాబ్ను ఈ విధంగా నొక్కండి. మీకు చిత్రాలు దగ్గరగా వస్తాయి. ఈ విధంగా నొక్కితే చిత్రాలు దూరంగా జరుగుతాయి. దయచేసి గుర్తుంచుకోండి,
జూమింగ్ అనేది ఒక నైపుణ్యం. ప్రాక్టీస్ ద్వారానే అది సాధించవచ్చు. ఇప్పుడు మనము వివిధ రకాలైన షాట్స్ని పరిశీలిద్దాం. మొత్తం స్క్రీన్ నిండా సబ్జెక్ట్ పరుచుకొని ఉంటే అది క్లోజప్. సబ్జెక్ట్ బస్ట్ లెవెల్ నుంచి వచ్చి పరిసరాలు కనిపించకపోతే అది మిడ్ షాట్. చివరిగా షాట్లో చాలా చిత్రాలు వచ్చి పరిసరాలు కూడా కనబడుతుంటే అది లాంగ్ షాట్. క్లోజప్ నుండి మిడ్ షాట్కి మరియు లాంగ్ షాట్కి జూమ్ కావటాన్ని ఎవరైనా నిర్ణయించుకోవచ్చు. ఈ విధానాన్ని తిరోగమన దిశలోనూ చేయవచ్చు. అంటే లాంగ్ షాట్ నుండి మిడ్ షాట్కు మరియు క్లోజప్కు మార్చుకోవచ్చును. కెమెరా ఎడం వైపు నుండి కుడికి, కుడి నుండి ఎడమకు కదిలితే దానిని పానింగ్ అంటారు. కెమెరా పై నుండి క్రిందికి కదలటాన్ని టిల్ డౌన్ అంటారు. కెమెరా కింద నుండి పైకి కదలటాన్ని టిల్ట్ అప్ అంటారు. ఈ అన్ని షాట్స్కి కెమెరా స్థిరంగా ఉండడం చాలా కీలకం. అది చెయ్యి గాని స్టాండ్ గాని కావచ్చు. కదలిక చాలా నెమ్మదిగా ఉండాలి. ఆ కదలికలు తన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా కదిలితే చూసేవారి కళ్ళు అలసటకు గురవుతాయి. ఈ సూచనలను మదిలో ఉంచుకొని షూటింగ్ను ప్రారంభించండి. చిత్రీకరించిన వీడియో ఫుటేజ్ను వీక్షించడానికి అవకాశం ఉంది. ఫుటేజ్ను చూడటానికి ఈ నాబ్ను నొక్కండి. ఇంకొకసారి తీయాలనుకుంటే అనుమానించకండి. మరొకసారి షూట్ చేయండి. సమర్థవంతమైన పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కొరకు క్లాప్ బోర్డ్ను ఉపయోగించండి. క్లాప్ బోర్డ్పై సీన్ నెంబరు, షాట్ నెంబరు మరియు తేదీలు రాయబడి ఉంటాయి. క్యూ షీట్పై కూడా ఇటువంటి సమాచారం రాయబడి ఉంటుంది. ఈ క్యూ షీట్ ఎడిటింగ్ సమయంలో ఉపయోగపడుతుంది. చివరిది కానీ ముఖ్యమైనది, ఉపయోగం తర్వాత బ్యాటరీని తీసివేయటం మరవకూడదు. తేమ మరియు ధూళికి దూరంగా కెమెరాను ఉంచండి. స్నేహితులారా, ఈ సంక్షిప్త సమాచారంతో మీరు మంచి వీడియో షాట్స్ని తీయగలరని విశ్వసిస్తున్నాము. బెస్ట్ ఆఫ్ లక్. పవిత్ర గ్రంథాల ప్రకారం మానవ జన్మ ఉత్కృష్టమైనది. జంతు సామ్రాజ్యంలో మానవుని ఉత్కృష్ట స్థానానికి ప్రధాన కారణాలలో ఒకటి ఆశ్చర్యాన్ని కలిగించే అతని భాష మరియు లిపిని ఉపయోగించుకున్న విధానము. మన జీవితాంతము మాట్లాడుతాం, వింటాం, మన ఆలోచనలను, భావాలను మరియు సమాచారాన్ని పంచుకుంటాము. వాక్చాతుర్యం ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తాము మరియు ఇతరులచే ప్రభావితమవుతాము. మానవుడు తన గరిష్ట సమయాన్ని మాట్లాడడంలో మరియు వినుటలో వెచ్చిస్తాడని పరిశోధనలు మరియు పఠనాలు తెలుపుతున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో వ్యక్తులతో మరియు సమూహములతో ఎవరైతే బాగా మాట్లాడగలరో వారే నాయకత్వాన్ని వహిస్తారు. ఈ వీడియో మనకు పబ్లిక్ స్పీకింగ్పై ప్రాథమిక సూత్రాలను గుర్తు చేస్తుంది. ఒక ప్రజా సమూహానికి తెలిపేందుకు, ప్రభావితం చేసేందుకు లేదా వినోదం కలిగించేందుకు ఒక క్రమ పద్ధతిలో ఆచి తూచి మాట్లాడుటనే
పబ్లిక్ స్పీకింగ్ అంటారు. విజయవంతమైన పబ్లిక్ స్పీచ్ యొక్క రహస్యం సరిపడినంత ముందుగా ఉండటం. కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు జవాబులివ్వటం ప్రిపేర్ కావడంలో భాగంగా ఉంటుంది. ఏ సంస్థ లేదా ఏ విధమైన ప్రజలు తమని మాట్లాడమని ఆహ్వానించారు? అది మతపరమైన సంస్థనా, సాంఘిక సంస్థనా, ధార్మిక సంస్థనా మొదలైనవి. ఎందుకంటే సంస్థను ఆధారంగా చేసుకొని మీ వేష, భాష, పద్ధతి మరియు విషయాన్ని మార్చుకోవలసి ఉంటుంది. సందర్భమేమిటి అనేది తదుపరి ప్రశ్న. అది పండుగనా, వీడ్కోలు సమావేశమా, బహుమతి ప్రదానోత్సవమా, పురస్కార సభనా, లేక అంతిమయాత్రనా అనేది గమనించి ప్రసంగించాలి. సందర్భము ఉపన్యాసం యొక్క విధానాన్ని మరియు విషయాన్ని నిర్ణయిస్తుంది. మీ ఉపన్యాసానికి ఎంత సమయం కేటాయించబడింది అనేది ముఖ్యమైన తదుపరి ప్రశ్న. మీరు కేటాయించబడిన సమయంపైనే మీరు చెప్పవలసిన సమాచార నిడివి ఆధారపడి ఉంటుంది. మీ శ్రోతలు ఎవరనేది తెలుసుకోవడం కూడా అవసరం. విద్యార్థుల, తల్లుల, గ్రామస్తుల, మురికివాడ ప్రజల లేదా వివిధ రకాలైన ప్రజల సమూహమా? ఏ విషయం మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారు అనే ముఖ్యమైన ప్రశ్నపైనే మీరు మాట్లాడవలసిన విషయం ఆధారపడి ఉంటుంది. ఈ ప్రశ్నలకు జవాబు పొందిన తర్వాతే మీరు తదుపరి దశ అనగా మీ ఉపన్యాసాన్ని వ్రాసుకుంటారు. ప్రతి మంచి ఉపన్యాసమునకు ప్రారంభము, మధ్యభాగము మరియు ముగింపు ఉంటాయి. ఏ మంచి ఉపన్యాసమైనా ఒక తెల్ల కాగితం మరియు పెన్నుతో మొదలవుతుందనే విషయాన్ని మరవకండి. మీ ఆలోచనలు సిరా ద్వారా ప్రవహించనీయండి. మొదటిగా ఒక డ్రాఫ్టును రాసుకోండి. సరియైన పద్ధతిలో అభివాదం చేయండి. ముఖ్యంగా వేదికను అలంకరించిన విశిష్ట అతిథులకు అభివాదం చేయండి. అలాగే సభికులకు కూడా చేయండి. అభివాదం మరియు మర్యాదల తరువాత మీ ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సూటిగా, క్లుప్తంగా 2-3 వాక్యాలలో నినాదం రూపంలో ఇవ్వండి. మీరిప్పుడు ఉపన్యాసం మధ్యలో ఉన్నారు. కొన్ని స్పందనలకు, సాధారణ సమస్యలకు జవాబులు తెలపండి. మీ నమ్మకాలను గణాంకాలతో మరియు నిదర్శనాలతో కలిపి శ్రోతలతో పంచుకోండి. ఉపన్యాసం రాసేటప్పుడు ఈ ప్రముఖ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. సంక్షిప్తమే శ్రేష్ఠతకు సంకేతము. బ్రెవిటీ ఈజ్ సైన్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే కిస్ సూత్రాన్ని అనుసరించండి. హాస్యాన్ని మిళితం చేయుటను మర్చిపోకండి. ఇతరులతో పరాచకాలు ఆడుట బదులు తమను తామే హాస్యంలో భాగంగా చేసుకునుట ఉత్తమం. ఆటలో గెలుచుటకు చివరి ఓవర్లు చాలా ముఖ్యం. ఉపన్యాసంలో కూడా అది నిజమే. ఉపన్యాసం ముగింపులో మీ ఆలోచనలను మరియు వాదనలను సంగ్రహపరచండి. ఉపన్యాసాన్ని ఒక నినాదంతో గాని, పద్యభాగంతో గాని ముగించండి. కొత్తగా మాట్లాడే వక్తలు తాము రాసుకున్న ఉపన్యాసాన్ని ముందుగా తమ స్నేహితులతో పంచుకొని వారి అభిప్రాయాలు తీసుకోవాలి. జ్ఞాపకముంచుకోండి, కొన్నిసార్లు మంచి వక్తలు కూడా మధ్యలో విఫలమవుతారు. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే. మీ ఉపన్యాసాన్ని బాగా చదువుకోండి. చిన్న కాగితం పైన మీరు చెప్పవలసిన ముఖ్యమైన విషయాలను రాసి ఉంచుకోండి. రాసి ఉంచుకోవడం అంటే చూసి చదవటమని కాదు. పాయింట్స్ జ్ఞాపకం చేయటానికే పనికి వస్తాయి. మీ ప్రసంగం సాధన చేసేటప్పుడు టేప్ రికార్డర్ను ఉపయోగించుకుంటే మీ ప్రసంగంలోని ఉచ్చారణ దోషాలను నివారించుకోవచ్చు. అలాగే అద్దం ముందు నిలబడి సాధన చేస్తే మీ హావభావాలను సరిచేసుకోవటానికి వీలవుతుంది. కొంతమంది స్నేహితులు మరియు శ్రేయోభిలాషుల ముందు చివరి అభ్యాసం చేసి వారి అభిప్రాయాలను తీసుకోవాలి. ఉపన్యాసం ఇచ్చే ముందు మిమ్మల్ని మీరొకసారి చూసుకోండి. మీ వస్త్రధారణ ఔచిత్యంగా ఉన్నదా? చాలా వింతగా ఉండి మనసును చెదరగొట్టేలా ఉందా? మీ సౌందర్యాన్ని పెంచే విధమైన దుస్తులు, నగలు మరియు వేషధారణ ఉండాలే కానీ శ్రోతల మనసు చెదిరేలా ఉండకూడదు. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపిన నీళ్లతో పుక్కిలించాలి. దీనివలన గొంతు స్పష్టంగా అవుతుంది.
మంచి వక్త సమయానికి ముందే సభా స్థలానికి చేరతాడు. ఇది తాము రిలాక్స్ అగుటకు, ఆ వాతావరణానికి అలవాటు పడుటకు, వేదికపై అవగాహన కలగటానికి మరియు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యొక్క క్వాలిటీ అర్థమగుటకు సహాయపడుతుంది. ప్రతి వక్తకు శ్రోతలే దేవుళ్ళు. ప్రశాంత ప్రవేశం మరియు వినమ్రతతో అభివాదం చేయటం చాలా ముఖ్యం. దయచేసి పోడియంపై చేరగానే మాట్లాడటం మొదలు పెట్టకండి, ఎందుకంటే శ్రోతలలో కొంతమంది తమలో తాము మాట్లాడుకుంటూ ఉండవచ్చు. అదేవిధంగా మైక్రోఫోన్ను పరీక్ష చేసేందుకు గాలిని ఊదకండి, దాని బదులు నెమ్మదిగా తాకి చూడండి. మీరు అందరికీ కనిపించేలా చూసుకొనుట మీ బాధ్యత. మైక్ మీ ముఖం ముందే ఉంటే మీ హావభావాలు ఇతరులకు కనిపించవు. అందుచేత మైక్రోఫోన్ పక్కన గాని లేక మీ ముఖానికి కిందకి గాని ఉండేటట్లు చూసుకోవాలి. అంతేగాక మీరు మాట్లాడేటప్పుడు మీ నోటి నుండి వచ్చే గాలి వల్ల శబ్దాల తీవ్రత తగ్గుతుంది. 2 పదాలు కలిసి వచ్చే హల్లులు పలికేటప్పుడు జాగ్రత్త వహించండి. మంచి వక్తగా మారుటకు దోహదపడే మరికొన్ని చిట్కాలు. చూపులలో చూపులు కలుపుట చాలా ముఖ్యము. చాలామంది ఈ విషయంలో సమస్యను ఎదుర్కొంటారు. ముందు కూర్చున్న కొందరినే చూస్తూ మాట్లాడకండి. అదేవిధంగా శ్రోతలే లేనట్టు ఆకాశంలో చూస్తూ మాట్లాడకండి. చిన్న ఉపాయం: 90 డిగ్రీ కోణంలో చూస్తే అందరూ తమనే చూస్తున్నారని అనుకుంటారు. సౌజ్ఞలు చాలా ముఖ్యం, ఎందుకంటే మీ మాటలు చెప్పే విషయాల కన్నా ఎక్కువ మీ సౌజ్ఞలు చెప్పగలుగుతాయి. ఒకే రకమైన అంగవిన్యాసంతో బిగుసుకుపోకండి. ఉదాహరణకి, ఈ విధమైన అంగవిన్యాసము మరియు సౌజ్ఞలతో ఉండిపోకండి. యథార్థానికి కొందరు వక్తలు తెలియకుండానే శ్రోతలకు చిరాకు కలిగించే సౌజ్ఞలకు మరియు పదాలకు అలవాటు పడిపోతారు. ఉదాహరణకు, లెక్టంపై వాలిపోవుట, గొంతును సరిచేసుకొనుట, ఒక పక్కకు వంగిపోవుట, బట్టలు సరిచేసుకోవడం వంటివి. తన ఉపన్యాసం యొక్క వీడియో రికార్డింగ్ పునర్వీక్షించుట ద్వారా ఈ అలవాట్లను అధిగమించవచ్చు. కరతాళనం చేసేటప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలి. శ్రోతలు కరతాళ ధ్వనులు చేసేటప్పుడు మీ ఉపన్యాసానికి విరామమిచ్చి ఆ ధ్వనులు ఆగగానే తిరిగి కొనసాగించాలి. ప్రియమైన స్నేహితులారా, ఎవరూనూ వక్తలుగా పుట్టరు. వక్తృత్వ గుణం మన అందరికీ దేవుడిచ్చిన వరం. అభ్యాసంతో దీనికి పదును పెట్టవచ్చు. You also need to be extra cautious in dealing with clapping and applause. When the audience claps, it is better to pause and continue only when the clapping subsides. అంకిత భావంతో వక్తలుగా మారి మనసంతా మాట్లాడలేని వారికి మాట్లాడే విధానాన్ని నేర్పుదాం.